విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు, చాలా మందికి ఈ మధ్య సంబంధాల మీద చాలా పడే, పెళ్లి సంబంధాలు కుదురుతలేవు. పెళ్లి సంబంధాలు కుదరాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం చేయాలి? తొందరగా పెళ్లి కావాలంటే మంచిగా వచ్చినంటే ఇప్పుడు చాలా మంది వయసు అయిపోతున్నది. అవును, అంటే దానికి కారణం వాళ్ళే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే కారణం. మైండ్ సెట్ అండి కారణం. దీనికి ఏమి లేవండి, మంత్రాలు గింత్రాలు ఏం లేవు. ఆ మైండ్ ని కరెక్ట్ గా ఉపయోగించడం లేదని అర్థం దీనికి. అంటే ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు రాలేదు సంబంధాలు రాలేదు, కొన్ని మందికి వచ్చినా కానీ దాన్ని వాళ్ళు పడగొట్టేస్తున్నారు. అంటే నాకు ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి అని కొన్ని డ్రీమ్ లో ఉంటారు. ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అదే పరిస్థితులు నీ ఇంటి పరిస్థితిని కొంచెం మైండ్ లో తీసుకోవాలి. నీ ఇంటి పరిస్థితిని కూడా తీసుకొని దాని తగ్గట్టు ఉపయోగించు, అప్పుడు వస్తుంది. కానీ కొంతమంది మనకన్నా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి కాలేదు, సంబంధాలు చూస్తున్నారు, వచ్చి కొన్ని క్యాన్సిల్ అవుతున్నది. ఇంకొకరికి చిన్న అమ్మాయికి వచ్చిన వెంటనే కూడా ఫిక్స్ అయిపోతున్నది. చిన్నవాళ్ళకి వచ్చిన వెంటనే కూడా ఫిక్స్ అయిపోయి ఈ అమ్మాయి పెళ్లి అయిపోయి కూడా సంతానం కూడా కనేస్తున్నది. ఈ అమ్మాయికి పెళ్లి చూపులేనే ఉన్నారు, పెద్ద అమ్మాయికి, అంటే వేరే ఇంట్లో పక్క వాళ్ళకు. దీనికి అంత కారణం ఆ కుటుంబమే, ఆ కుటుంబంలో ఉన్నవారే. వీళ్ళు ఎవరంటే ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా ఈ సంబంధం మాకు కుదిరిపోతుంది అని అనుకుని ఉంటారు వీళ్ళు. ఎవరు పెళ్లి అయిపోయింది చూడు, చిన్న అమ్మాయికి వేరే కుటుంబంలో వాళ్ళు అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయినారు, అయిపోయింది. వీళ్ళు ఇలా కావాలి అలా కావాలి అనుకుంటూనే ఉంటారు, వస్తుంది దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూనే ఉంటారు. కొన్ని సంబంధాలు కొన్నింటికి కొన్నాళ్ళ తర్వాత కూడా రావు. అంటే వీళ్ళు మైండ్ థాట్స్ వల్ల, అంటే నాకు చూడు ఆ అమ్మాయికి అయిపోయింది, వీళ్ళు తల్లిదండ్రులు బాధ అనమాట. ఆ అమ్మాయికి అయిపోయింది, చిన్న అమ్మాయి, నీకన్నా వెనక పుట్టింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయి కూడా సంతానం కూడా చెట్టు కూడా చేతులు పెట్టుకున్నది అని అంటారు. ఆ అమ్మాయికి అయిపోయింది, ఈ అమ్మాయికి అయిపోయింది, వాళ్ళకి వచ్చేస్తున్నది, వాళ్ళకి కూడా వచ్చేసింది చూడు, 3 ఇంటికి. మా చిన్నమ్మ కూతురు కూడా వచ్చేసింది చూడాడా, అంటే బంధువులు కూడా ఏదైనా వచ్చే వాళ్ళు కూడా అయిపోయింది. ఎట చేసేది, నీకు రాలేదే, ఈ మాటే మంత్రం, నువ్వే చెప్తున్నావు రాలేదని. రాదండి, అలా కాదు. వాళ్ళకి వచ్చింది అంటున్నావు. అంటే మైండ్ థాట్స్ని ఇతరుల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇతరుల మీద ఫోకస్ చేయడం వల్ల నష్టాలని ఎప్పుడు చెప్పాను, ఇంతకుముందు కూడా వీడియో చేశాను. దేనికైనా నష్టమే అది. ఇప్పుడు అలా కాదు ఉపయోగించాల్సింది. ఆ వాళ్ళకి అయిపోయింది, వీళ్ళకి అయిపోయింది, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు మీ గురించి ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు? కానీ ఈ కుటుంబం నీ పిల్లల మీద ఎక్కడ ఆలోచన, ఎక్కడొచ్చింది నీకు? సంబంధాలు రాలేదంటే ఎప్పటికి రాదు. నువ్వు అనుకో నీకు ఎలా కావాలి. ఒక పెళ్లి సంబంధం కావాలంటే ఇప్పుడు తల్లిదండ్రులైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. ఆ అమ్మాయి ఇప్పుడు అబ్బాయి అనుకో, ఎలాంటి అమ్మాయి కావాలి, ఒక ఊహాగానం, ఊహలుగా ట్రైనింగ్ అయిపోవాలి, పట్టించుకోవాలి. ఆ అమ్మాయికి వచ్చినట్టు, ఒక సంబంధం వచ్చినట్టు, ఆ అమ్మాయితో పెళ్లి అయిపోయినట్టు, ఒక మంచి ఫంక్షన్ హాల్లో పెళ్లి నిశ్చితార్థం జరిగి పెళ్లి అయిపోయినట్టు హ్యాపీగా ఉన్నట్టు ఒక డ్రీమ్ పట్టించుకోవాలి. అది అమ్మాయి అయితే ఒక మంచి అబ్బాయిని క్రియేట్ చేసుకోవాలి. ఊరికా ఏదో ఒక కుటుంబం నుంచి మంచి సంబంధం వచ్చినట్టు, ఆ అబ్బాయికి జాబ్ కావాలన్నా, లేక బిజినెస్ మ్యాన్ కావాలన్నా, అలా అయిపోయినట్టు, ఆ సంబంధం కుదిరిపోయినట్టు, ఒక మంచి నిశ్చితార్థం జరిగినట్టు, ఫంక్షన్ హాల్లో పెళ్లి అయిపోయినట్టు, మంచి హ్యాపీగా ఫస్ట్ నైట్ అయిపోయినట్టు కూడా అట్లా డ్రీమ్లోకి వెళ్ళిపోవాలండి. ఆ మైండ్కి పెళ్లి ఆశ, పెళ్లి కోరికను పుట్టించాలి మనం, దానికి పుట్టించాలి, జరిగినట్టు ఊహించాలి. ఆశ పుట్టించుకుంటుంది, ఖచ్చితంగా దక్కొచ్చేస్తుంది. అంటే ఇంట్లో తల్లిదండ్రులు వచ్చి ఎలా చేయాలంటే రాలేదు అనకూడదు, ఇంకా వచ్చేసినట్టే క్రియేట్ చేయాలి. మంచి సంబంధం వచ్చినట్టు, ఆ సంబంధం కుదిరిపోయినట్టు, అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది అని పలకాలి. వచ్చేసింది, ఈసారి వచ్చే అమ్మాయి, ఈసారి వచ్చే అబ్బాయి ఖచ్చితంగా మనకి నచ్చుతాడు, ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయిందండి. మైండ్ సెట్ థాట్స్ అండి. అయిపోయింది అంటే అయిపోయిస్తుంది. అక్కడ ట్రైనింగ్ అవ్వాలి. అది రాలేదంటే ఎప్పటికి రానియదు అనమాట. వచ్చిందని కూడా క్యాన్సిల్ చేపిస్తుంది. జరగదంటే జరగదనమాట. అలా క్రియేట్ చేయాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే సంతానం లేకపోయినా జరుగుతున్నాయి. ఇదే పెళ్ళిళ్ళు కావాలంటే చూడండి నా ఫీడ్బ్యాక్లు ఎలా. ఒక బెంగళూరు ఫీడ్బ్యాక్ ఎత్తుకో, నా క్లాసులు ఉన్నాయి కదా, బెంగళూరు, అనంతపూర్, తిరుపతి, కర్నూలు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాదు, ఒంగోలు కూడా పెట్టబోతున్నాను కదా. మొన్న ఈ మధ్యన ఫీడ్బ్యాక్ బెంగళూరు తీసుకో, చదువులేని లేడీ నా క్లాస్కి వచ్చింది, పెద్ద ఆమె, వాళ్ళ కూతురి పెళ్లి సంబంధం కావాలని వచ్చింది. దానికోసమే వచ్చిందంట. నా ఆశీర్వాదం తీసుకొని నా మాటలో 2 మాటలు వినేసిపోతే ఆమెకు సంబంధాలు వస్తుందని తెలిసిపోయిందంట. ఆమెకి ధ్యానంలో చెప్తుంది అంట, నువ్వు పో గురువు దగ్గరికి పో అంది. సార్ ఎప్పుడు సార్ క్లాస్ అని ఫోన్ చేసింది. రామ్మా, ఎందుకు చదువుకున్నాను? ఏం లేదు, చదివే అవసరం లేదు రమ్మా. దేనికోసం వస్తున్నావు? డబ్బు కోసమా? లేదు సార్, అన్నీ కావాలి, అది తర్వాత వస్తా, ఇప్పుడు ఫస్ట్ నా కూతురి పెళ్లి కావాలి. నువ్వు ఎవరిని అడగొద్దమ్మా, ఎవరు చెప్పుకుంటారమ్మా, ఎవరినే మా కూతురు పెళ్లి సంబంధాలు చూడని చెప్పకూడదాను. వచ్చింది, నేర్పించాను, కొన్ని విషయాలు ఆమె పట్టుకున్నది, పోయింది, పట్టించింది, వచ్చింది మంచి సంబంధం వచ్చింది అని చేసింది. 3 నెలలు కరెక్ట్గా చేసింది. 3 నెలలు మంచి అబ్బాయి వచ్చేసినాడు. అంటే ఆ అమ్మాయి ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నదంటే, వచ్చేసింది, నిశ్చితార్థం అయిపోయి, సార్ మీరు నోట్లో ఎలా వచ్చింది కానీ కరెక్ట్గా 5 నెలలకి అంత పెళ్ళి అయిపోతుంది పోమ్మానాను. 3 నెలలకే సంబంధం వచ్చింది సార్. ఎటువంటి అల్లుడు అంటే భూమిలో పుట్టినవాడు సార్, మా ఇంటికి వచ్చినవాడు. సంబంధం అయిపోయి కూడా వాళ్ళని పిక్నిక్ అంటే టూర్ పంపించిందంట. మళ్ళీ 2వ క్లాస్కి వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ చెప్తున్నది ఏనండి. ఆమె ఏమన్నా నన్ను అడుక్కున్నదా? ఇటువంటిది బోలుడు ఉన్నాయి ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. మొన్న జరిగిందని చెప్తున్నాను. ఏం చెప్తున్నది ఆమె?
గురువుగారి దగ్గరికి వచ్చిపోయాను, సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ధ్యానంలో ఊహించుకున్నాను, నా కూతురికి అంటే ఇతరుల మీద ఆలోచన పెట్టకూడదన్నాను. పెట్టకూడదమ్మా, నీ కూతురు మీద పెట్టు, పెళ్ళి అయినప్పుడు ధ్యానంలో ఊహించుకో, అర్థంలో మాట్లాడు, ఇలా చేయన్నాను. కాబట్టి అలా చేసిన పెళ్ళి అయిపోయింది. ఆమెకి మాత్రం ఎలా జరిగింది? ఇలాంటి పెళ్ళిళ్ళు ఎలా బోల్డ్ అయి ఉన్నది? కోడలికి ఒక సంతానం కావాలన్నా, కొడుకు పెళ్లి కావాలన్నా, బోల్డ్ మైండ్ అండి కారణం. కాబట్టి ఎవరైనా సరే, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు అయినా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, రాలేదనేది మర్చిపోండి. ఒకటి కావాలంటే ఒకటి మర్చిపోవాలి. రాలేదనేది మర్చిపోండి, వచ్చినట్టు ఊహించండి, అర్థంలో చెప్పండి, ఎన్నిసార్లు ఇష్టమనిసార్లు చెప్పండి. మీ ఇష్టాన్ని చెప్పుకోవచ్చు, టైం అంతా లేదు దీనికి. రాత్రిపూట చేయండి, ఉదయం చేయండి, మిగతా ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేయండి. వచ్చింది 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 అని ఈ మైండ్ని బాగా నమ్మించేయాలి. తల్లిదండ్రులు కూడా వచ్చింది వచ్చింది, సంబంధం కుదిరిపోయింది, మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని బాగా పట్టించండి. ఇలా పట్టించినప్పుడు ఏమవుతుంది అంటే ఎలాగొస్తుంది నీకే తెలియదు. ఆటోమేటిక్ నీకు ఎవరో ఒక మూలంగా ఫోన్ కాల్ రావడమో, లేక ఎవరో ఒకరు రావడం, ఒక సంబంధం ఉంది మీ అమ్మాయిని ఇస్తారని అడగడమో మీ ఇంటికి వచ్చి జరుగుతుందండి. ఎవరిని ఎతకాల్సిన అవసరం లేదు. ఇలా ధ్యానంలో ఊహించండి, పెళ్ళి అయిపోయినట్టు ఊహించాలి, సంబంధం కుదిరినట్టు ఊహించాలి. ఇలా ఊహించినారంటే అసలు మెరాకిల్ అంటే మెరాకిల్, బ్రహ్మాండంగా బోలెడు ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. పెళ్ళిళ్ళు అయిపోయినట్టు వాళ్ళకి ఎలా వచ్చినాయంటే వాళ్ళ మైండ్ అక్కడ మగిలి. నేను చెప్పాను ఇంతకుముందే బెంగళూరు ఫీడ్బ్యాక్ చెప్పాను, హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో కూడా చెప్పాను. మధ్యలో కానీ నెగిటివ్ టచ్ అయిందంటే మళ్ళీ లేట్ అవుతుంది. టచ్ అనేది కావద్దు. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి, అంటే ఖచ్చితంగా వదిలేయండి. వచ్చింది అనేసి గట్టిగా ఫిక్స్ అయిపోయింది. సంకల్ప బలంగా ఉండాలి, ఓటం కొట్టినట్టు ఉండాలి. అయిపోయింది, ఈ సంవత్సరం నాకు డిసెంబర్ లోపల పెళ్లి అయిపోయింది అని కానీ నువ్వు ఫిక్స్ అయినావంటే అంతకుముందే అయిపోతుంది. తల్లిదండ్రులు కానీ ఫిక్స్ అయినారంటే అంతకుముందే సంబంధాలు ఖాయం అయిపోతాయి. నా దగ్గర డబ్బే లేదు, పెళ్లి ఎలా అవుతుంది మళ్ళీ అనుకోకూడదు. అక్కడ నా దగ్గర డబ్బే లేదు, పెళ్లి ఎలా అవుతుంది, ఆ డబ్బే లేని వాడు ఫీడ్బ్యాక్ చెప్తున్నాడు. హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. ₹1 లేదు నా దగ్గర, గురుగారు చెప్పాడు పెళ్లి కోసం మా అమ్మాయి కోసం నేర్చుకొని పోయినాను. ₹1 ఉండాల్సిన అవసరం లేదండి. ఎలా వస్తుంది నీకు తెలియదు, కానీ నీ దగ్గరికి వస్తుంది. పెళ్లి చేస్తావు గ్రాండ్గా. ఆ గ్రాండ్గా చేసినట్టు అక్కడ మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చేయి. ఏదో ఒక రూపం సంకల్పంలో, ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తే శక్తి డబ్బు పంపిస్తుంది. ఎప్పుడూ ఒకడు నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, అడగకపోయినా వచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఏదో ఒక రూపం కల్పించి గ్రాండ్గా పెళ్లి జరుగుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు కట్టాలంటే కూడా డబ్బు లేకపోయినా కూడా మన ఫీడ్బ్యాక్లో చూడు. పాతింటేనే ఉంటే ఇల్లు కట్టాలనుకుంటే కట్టలేవు, కొట్టేమన్నా నా ఇల్లునే కొట్టేయన్నాను. వైజాగ్ ఫీడ్బ్యాక్లు చూడు, రాజమండ్రి ఫీడ్బ్యాక్లు చూడు, కొట్టేయన్నాను. కొట్టేసి బాడిగింట్లోకి పో, ఆ ఇంట్లో క్లీన్ చేసి ఆ ఇంట్లో కట్టినట్టు ఊహించాయా, ఎలా వచ్చింది చెప్తున్నాడు ఫీడ్బ్యాక్లు ఏమనండి. ఏదైనా ఇల్లు అయినా జరుగుతుంది, పెళ్ళి అయినా జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది. అలా ఊహించినారంటే పదే ఊహించినారంటే పెళ్లి సంబంధం మీ ఇంటికి వస్తుంది, మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. సులభం అండి, ఇదంతా పెద్ద పనే లేదు. ఈ అన్నిటికీ మైండ్ అండి. ఒక మాట రిపీట్ అవుతున్నది అంటే దానికి పవర్ ఎక్కువ అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, భావించండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీకు కావాల్సిన దాన్ని బలంగా ఊహించండి, అది పొందబడతారు మీరు. అది పెళ్లి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా మైండ్కి పాజిటివ్గా ఆలోచనలు మార్చి పాజిటివ్గా అఫర్మేషన్ చేసి పెళ్లి సంబంధాన్ని చాలా సులభంగా రప్పించుకొని నేను చాలా సులభంగా పెళ్లి చేసుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విశ్వవాణి బాబు గారు, చాలా మంది బిజినెస్ పెడతారు, లాస్ అవుతారు కదా. లాస్ అయిన వాళ్ళు కూడా అభివృద్ధి పొందాలి, బిజినెస్ లో ఇంకా మంచిగా ఉండాలి, గెటన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలాంటి పద్ధతులు పాటించాలి? బిజినెస్ పెట్టేటప్పుడు ఏ ధైర్యంతో పెట్టావు? నువ్వు పెట్టావు కదా, ఎవరిని నమ్మి పెట్టావు? నిన్న నమ్మే పెట్టుకున్నావు. అక్కడ ఆ నమ్మకం ఉండింది, ఇప్పుడు ఎక్కడికి పోయింది అంటే నమ్మేశావు, పెట్టినావు, బాగానే పోతుంది. ఆ లాస్ అవ్వడానికి కారణం నువ్వే. ఇతరుల మీద ఫోకస్ పెడతారు అంటే ఇతర బిజినెస్ చేసే వాళ్ళ మీద పెట్టకూడదని చెప్పాను. ఇతరుల మీద పెట్టడం వల్ల మొత్తం లాస్ అవుతుందండి. ఏదైనా కుటుంబంలో మొత్తం ఏదైనా జీరోకి వచ్చేస్తుంది. ఇతరుల మీద పెట్టకూడదు. ఇప్పుడు పక్కన షాప్ వాడికి బాగా జరిగినా కానీ, ఇంకొక బిజినెస్ వాడికి బాగా జరిగినా కానీ దాన్ని చూసుకోకూడదు మనం. వాడికన్నా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక రూపంలో పెట్టినావు కదా, జరుగుతుంది కదా, ఇప్పుడు లాస్ అయిందంటే ఏంటంటే అర్థం నీ మైండ్ సెట్ కరెక్ట్గా లేదని అర్థం. ఇప్పుడు ఎక్కడైతే నువ్వు లాస్ అయినావో అక్కడ పక్కన విజయం ఉంది నీకు, ఇంకా గొప్పగా జరిగిపోతుంది, నీకు మంచి దూసుకెళ్తావు. ఇప్పుడు నువ్వు మైండ్ని కానీ ప్రతిరోజు బలంగా ఊహించాలి. నువ్వు ఏ బిజినెస్ అయితే లాస్ అంటే నీ మీద నువ్వు నమ్మకం పెట్టాలి. మెరేర్ వరకు చెయ్యి. ఎక్కడ లాస్ ఉందో అక్కడే విజయం ఉంది పక్కన. ఆ బిజినెస్ తీసుకోవాలంటే నీ మైండ్ మారాలి. మైండ్ మారాలంటే మెరేర్ వరకు ఎక్కువ చేయాలి. రాయి, కూర్చో, షాపులో కూడా కూర్చో. ఎక్కడ లాస్ అయింది షాపు కదా, షాప్ నువ్వు ఏ బిజినెస్ అక్కడ కూర్చో. ఏదైతే లేదనుకున్నా అది అంటూ ఉన్నట్టు చేయి. రాయి, కస్టమర్లు పెరిగినట్టు రాయి, నా బిజినెస్ పెరిగినట్టు రాయి. బాగా సంకల్పం బలంగా చేయి. ఊహిస్తూనే ఉండు, బలంగా చేస్తూనే ఉండు. నీ మైండ్కి ఇంతసేపు లాస్ అని కూర్చున్నావు అనుకో, ఇట్లా చూస్తుంది మైండ్. ఆ లాస్ని చూపిస్తూ ఉంటుంది. ఆ లాస్కి సంబంధించిన కస్టమర్లు కూడా రారు ఎక్కడికి, పోయింది అయిపోతావు. కాబట్టి లాస్ అనేది మర్చిపోయేసేలా రాయి. ప్రతిరోజు రాయాలి. ఇంటికి వస్తావు కదా, బిజినెస్ పొద్దున పోతావు, లేస్తావు కదా, కొంచెం ప్రతిరోజు చెప్పు, పరకలను లేస్తేనే చెప్పాలి. నాకు ప్రతిరోజు కస్టమర్లు పెరిగారు, ఆదాయం పెరిగింది, నా బిజినెస్ పెరిగింది, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు అని అఫర్మేషన్ చేయి. పడకలన్నీ చేయి. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని ఊహించక్కడ
బిజినెస్ పెరిగినట్టు ఊహించు. తర్వాత లేచి నీ మిర్రర్ వర్క్ చేసుకో, ధ్యానంలో కొంచెం పూసుకో. ధ్యానంలో ఎంతసేపు చెప్పాలి సార్ అని చెప్పని లేదు, ఎంతసేపు అయినా పర్లేదు. ఒక్కొక్క బిజినెస్ మ్యాను ఇప్పుడు హైదరాబాద్ నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి, బిజినెస్ మ్యాన్ ఒక రియల్ ఎస్టేట్ అతను 3 పార్ట్నర్లుగా చేశారంట, లాస్ అయిపోయింది. 3 చేసి ఇతని మీద తోయేసి వెళ్ళిపోయినారు. ఒక బిజినెస్ తోయేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ దాంట్లో నుంచి బయట రావాలంటే ఇతను ఒకటి తగులుకున్నాడు. అతనికి ఎలా సాధ్యమైంది చూడండి ఆ ఫీడ్బ్యాక్లో. అంటే లాస్ అయిపోయినాడని భయపడలే ఆయన. భయమో పెరిగితనం ఉంటే మాత్రం అది లాసే. ఎక్కడ లాస్ అయింది, దీనికన్నా గొప్పగా నేను సాధించబడతాను, సాధిస్తాను, నా వల్ల అవుతుంది అని నీ నమ్మకాన్ని నువ్వు క్రియేట్ చేసుకో. అలా బలంగా నమ్ము, నిన్ను నమ్ము. కొన్ని అలవాట్లన్నీ మార్చేయి. తిరిగింది ఇన్నాళ్ళు ఫోకస్ పెట్టింది అన్ని మార్చుకో, మార్పుని తెచ్చుకొనేసి ప్రతిరోజు రాయమన్నాను కదా, రాయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నోట్లో చెప్పండి, కూర్చోండి, చెప్పుకోండి, ఎక్కడ కూర్చొని అక్కడ చెప్పుకోండి. పెరిగింది అని చెప్పండి. పెరిగింది అని చెప్పేసి ఏదైతే లేదు అక్కడ మార్పులు కొంచెం చేర్పులు చేసుకోవాలి బిజినెస్లో. అంటే నీకు ఏదైతే పెరగలేదు, ఏదైతే సేల్స్ కాలేదో దాన్ని కొంచెం తగ్గించుకో. బాగా సేల్స్ అయింది దాన్ని బాగా పెంచుకో. అంటే కొంతమంది సేల్స్ కాకపోయినా కానీ తెచ్చిపెట్టుకొని ఉంటారు, అక్కడే తెలిసిపోతుంది వాళ్ళకి. అది బిజినెస్ మ్యాన్ టాలెంట్. అది బిజినెస్. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి డైలీ దొరకవు కూడా, అవి ఎంత తెచ్చినా అయిపోతుంటాయి, దాన్ని పెంచాలి. వీళ్ళు అన్ని సమానంగా తెచ్చిపెట్టుంటారు, సేల్స్ కానట్టు బోలెడు ఉంటాయి ఆడ, దాన్ని కూడా తెస్తూ ఉంటారు. ఇంకా దేనికి తేవడం, దాన్ని తగ్గించుకో, సేల్స్ అయ్యి దాన్ని పెంచుకో. బాగా సేల్స్ జనాలకు ఇష్టపడేది, జనాలకి ఏ బిజినెస్ ఉందో దాని మీద ఫోకస్ పెట్టు, బాగా పెరిగే దాన్ని ఫోకస్ పెట్టు, దాన్ని పెంచుకో. షాప్ అయినా సరే, ఒక ఫ్యాన్సీ స్టోర్ అయినా సరే, ఒక మలిగంగడ అయినా సరే, లేక వేరే బిజినెస్లు అయినా సరే, ఏ బిజినెస్ అన్నామని సేల్స్ అయ్యేదాన్ని పెంచుకోవాలి. సేల్స్ తక్కువ ఉన్నదాన్ని, అంటే జనాలు ఇష్టపడే దాన్ని పెంచుకోండి, ఇష్టపడిన దాన్ని తగ్గించుకోండి. అది ఎవరో కొంతమంది ఇష్టపడతారు, దాన్ని తక్కువగానే పోతూ ఉంటుంది. అప్పుడు నీ బిజినెస్ దూసుకెళ్తుంది. భయపడాల్సిన అవసరం లేదు, భయం పెరిగితే అనమాట. అలాగనే డైలీ చేసినారంటే బిజినెస్ దూసుకెళ్తారు. అంటే మీరు ఎక్కడ ఓడిపోయినారో, ఇప్పుడు పక్కన విజయం ఉంది, రెడీ కాసుకొని ఉంది, అక్కడ నిరాశను తీసుకోవద్దు, ధైర్యాన్ని పెంచుకోండి, సంకల్ప బలాన్ని పెంచుకోండి. నా వల్ల అవుతుంది, నా బిజినెస్ చేసి ఇదే బిజినెస్ నేను ఇప్పుడు చేస్తున్న దాన్ని వదిలికూడదు. కొంతమంది మామూలుగా ఆలోచిస్తుంటారు, ఈ బిజినెస్లో లాస్ అయిపోయినా ఇంకొకటి పెడదామా, దీన్ని వదిలేద్దామని అనుకుంటారు. వదిలేద్దామని అనుకోకూడదు. వదిలేద్దాం అనుకున్నామంటే వదిలేస్తావు. అలా కాదు, దాన్ని ఎలాగైనా చేయాలి, దాంట్లోనే నేను మేల్కోవాలి, దాంట్లోనే ఎలాగైనా నేను పెంచుకోవాలనేసి దాన్ని కరెక్ట్గా చేసినావంటే మేల్కొంటావు. ఖచ్చితంగా ఆ బిజినెస్లో నువ్వు దూసుకెళ్తావు. వేరే చేసినావంటే ఇక్కడ రానిది అక్కడ ఎలా వస్తుంది నీకు, అక్కడ కూడా అదే మైండ్ కదా. దీంట్లో పొరపాటు ఏంది, నాలో చేసిన పొరపాటు ఏంది ఒక్కసారి ఆలోచించు, బాగా ఆలోచించు. నువ్వు చేసిన పొరపాట్లు నీకు తెలిసిపోతుంది. అక్కడ దిద్దుకున్నావంటే దూసుకెళ్తావు, ఖచ్చితంగా తీసుకెళ్తావు. బిజినెస్లో బ్రహ్మాండంగా దూసుకెళ్ళచ్చు. ఓకేనా? యాపికి చేయాలి అంటే ప్రతిరోజు చేయాలి, ఒక రోజుతో చేస్తే జరగదండి. ఓ సార్ నేను 1 రోజు చేశాను, 21 రోజులు చేశాను సార్, 10 రోజులు చేశాను సార్, నాకు రాలేదు సార్ అంటే రాదు. రాలేదు అంటే ఎప్పటికి రాదు. పెరగలేదు అంటే ఎప్పటికి పెరగదు. పెరుగుతుంది, ఖచ్చితంగా సాధించి తీరుతానని పట్టుదల, శ్రద్ధ, ఓర్పు పెట్టు, నీ మీద పెట్టు. ఆ నమ్మకాన్ని నువ్వు క్రియేట్ చేసుకో. పట్టుదల, శ్రద్ధతో ఉండు, ఆ బిజినెస్ దూసుకెళ్తుంది. ఖచ్చితంగా వెళ్తారు. అదే బిజినెస్లో దూసుకెళ్తారు. దాన్ని వదిలేసి ఇంకోటి మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ ఉండే మైండ్ అక్కడ పోయేది కూడా, అక్కడ మళ్ళీ లాస్ అవుతావు. దీన్నే క్రియేట్ చేయి. నీ తప్పుని తెలుసుకున్నావంటే దిద్దుకోబడుతుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా బిజినెస్ గురించి బాగా మైండ్గా పాజిటివ్గా ఆలోచించి నా బిజినెస్ను ఉన్నతంగా పెంచుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విశ్వమణి బాబు గారు, చాలా మంది కేసులలో ఇరుక్కుంటారు. తప్పు చేసో తప్పు చేయకుండా ఏదో కేసులలో ఇరుక్కుంటారు కదా, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు, కేసుల నుంచి ఉన్నదని చాలా మనస్తాపం గురవుతుంటారు. వాళ్ళ కేసు నుంచి బయటపడాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగపడుతుంది? బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఫీడ్బ్యాక్లు అంటే చూడొచ్చు మీరు. ఈ కేసుల గురించి చాలా ఉన్నాయి, నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు కూడా పెడతాను తొందరలో. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు, ఈ కేసుల గురించి ఏం చెప్తున్నారు. 10 కోట్ల రూపాయలు బిజినెస్ మ్యాన్ లాస్ అయిపోయి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఎలా వచ్చింది వాళ్ళ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, చూడొచ్చు. ఏదైనా సాధ్యం. కోర్టు ఏ కేసు అయినా ఉన్నాయండి. ఏదో కేసులు ఇరుక్కున్నావు, తెలిసే తెలియక తప్పు జరిగిపోయింది, ఇరుక్కునేసినావు, కోర్టు దాకా వెళ్ళిపోయింది. అక్కడ పోయి నువ్వు నిరాశన పోకూడదు, ఎనీ టైం పోకూడదు. అక్కడ ఇప్పుడు లాయర్ని పెట్టుకుంటావు, లాయర్ అన్నప్పుడు వాళ్ళు అది ఇది చెప్తా ఉంటారు, అది వేరే విషయం. కొంత భయం పెడతారు, కొంత ఉన్న దానికి లేని దాన్ని కూడా క్రియేట్ చేసి వాళ్ళు చెప్తా ఉంటారు. అది వాళ్ళ యొక్క వృత్తి ధర్మం ప్రకారం వాళ్ళు రూట్లో వెళ్తారు. వాళ్ళని వదిలేండి. ఖచ్చితంగా ఈ కేసుల నుంచి నేను బయట పడతాను, నా వల్ల అవుతుంది. ఇది నేను తప్పు చేసావో చేయలేదు అది అవతల విషయం. నేను పడతానని గట్టిగా ఊహించాలంటే ఏంది, నీ మైండ్ థాట్స్ని మార్చాలి. మైండ్ నెగిటివ్లో ఉంటుంది, భయం పెరిగితనం ఉంటుంది. భయాన్ని ఫస్ట్ తీసుకోవాలి. భయం పోవాలంటే మిర్రర్ వర్క్ చేయాలి. భయం పోవాలంటే మిర్రర్ వర్క్ చేయాలి. మిర్రర్ వర్క్ చేస్తూ నేను చెప్పినట్టుగా చేసినారంటే జీవితంలో ఆ కేసుల నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు. తెల్లవారు లేచి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకోవాలి. నిద్ర లేచింది పడకలేని ఊహించుకోవాలి. ఏ కేసు ఉందో
ఆ కేసులో నీకు లాయర్ కూడా నీకు అనుకూలం అయిపోయినట్టు, జడ్జిమెంట్ నీకు అంటే కేసు ఆపోజిట్ వాళ్ళు కూడా నీకు అనుకూలంగా మారిపోయి ఆ కేసు నీకు సాధకంగా అంటే నీకు అనుకూలంగా మారిపోయినట్టు తీర్పు నీకు వచ్చినట్టు ఊహించాలి అక్కడ. ఎంతసేపు కొంచెంసేపు ఊహించుకున్నావా, తర్వాత లేచి అద్దంలో అంటే భూదేవికి నమస్కరించుకోవాలి, అద్దంలో పోయి చెప్పి అది ఊహించుకున్న దాన్ని అదే మాటల్లో చెప్పి అక్కడ ఆ కేసు నాకు చాలా సులభంగా నాకు ఒక విజయం వచ్చింది, నాకు ఎదురు పార్టీ ఎదురు వాళ్ళు కూడా ఆపోజిట్ వాళ్ళు కూడా నాకు అనుకూలంగా అయిపోయినారు. వాళ్ళని తిట్టకూడదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, కేసు ఎవరైతే పెట్టారో నీ మీద వాళ్ళని తిట్టకూడదు, ఎట్టి పరిస్థితులు తిట్టకూడదు. వాళ్ళు మంచి వాళ్ళు, నాకు అనుకూలంగా ఉన్నారు, విశ్వానికి కృతజ్ఞతలు, వాళ్ళు అన్ని విధాలుగా నాకు అనుకూలంగా మారిపోయినారు, వాళ్ళకి కృతజ్ఞతలు, ఇలా వాళ్ళని పొగడాలను, వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలి. ఆ థాట్స్ నీకు తెలియకుండా పాజిటివ్గా ప్రకృతిలో కలిసి వాళ్ళ మైండ్లో కూర్చుంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు, ఒక్కరోజు కాకపోయినా ఒకరు ఆలోచిస్తారు, అనవసరంగా ఇరికిచ్చినారా లేక నిజంగానే తప్పు చేసి ఇరికిచ్చారా, ఏదైనా కానీ ఏదో అయిపోయింది, పొరపాటు జరిగిపోయింది, ఒకరు ఒకరు చూడాలి, లేక ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళ గురించి అయినా దీన్ని చూడాలి, అనవసరంగా ఇరికిచ్చున్నాము, దీంట్లో మనం చేసేది తప్పు కదా అనవసరంగా ఇరికించుంటే తప్పు కదా అని వాళ్ళకి తెలియజేస్తుంది. ఒకవేళ నిజంగానే నువ్వు తప్పు చేసి అనుకుంటే ఏదో తప్పు జరిగిపోయింది, దీనివల్ల ఏం సాధించబోతున్నాము, ఒకసారి మనిస్తే పొలవాడిని ఏం కోర్టుకు మనం పని వాడు తిరిగాకుండా మనం కూడా తిరుగుతున్నాం కదా, వాడికే కదా నష్టం, మనకి కూడా నష్టం అని వాళ్ళ ఆలోచనలు పడుతుంది. అంటే ఆ థాట్స్ నువ్వు రిలీజ్ చేసినప్పుడే వాళ్ళ ఆలోచనలు పడుతుంది. అప్పుడు నీకు అనుకూలంగా మారినారు అన్నావు కదా, మంచిగా చెప్పినావు కదా, మారిపోతారు. మళ్ళీ ధ్యానంలో ఊహించుకోవాలి, ధ్యానం ప్రతిరోజు ఉదయం నైట్ చెప్పాలి, నైట్ చేయాలి, ఉదయం చేయాలి. ఉదయం పూట ఆకాశాన్ని చూసి చెప్పమన్నాను కదా, అక్కడ ఖచ్చితంగా చెప్పాలి దీన్ని. ఇప్పుడు పడకలు ఏం ఊహించినావో అదే మాటల్లో దాన్ని చెప్పాలి. వాళ్ళు అనుకూలంగా మారిపోయినారు, నాకు అనుకూలంగా సహకరించినారు, వాళ్ళు మంచివాళ్ళు, విశ్వానికి కృతజ్ఞతలు. కోర్టులో ఉన్న కేసు వాపసు తీసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, వాళ్ళు వాపసు తీసేశారు, నాకు అనుకూలంగా మారిపోయినారు, ఇలా పదే చెప్పు. ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చినట్టు, కోర్టులో వాదించినట్టు అంటే ఊహించాలి నువ్వు ధ్యానంలో. వాళ్ళు వాదిస్తున్నప్పుడు కోర్టు జడ్జిమెంట్ దీనికి సరైన ఆధారాలు లేవు, కోర్టు కేసుని కొట్టివేయబడిన దాన్ని తీర్పిచ్చినట్టు ఒక ఊహాగానంలోకి వెళ్ళిపోవాలి. ఒక నవ్వు వస్తుంది కదా, అప్పుడు ఆ నవ్వు తెచ్చుకోవాలి అక్కడ. అంటే జయం అయితే అప్పుడా పడిపోయినంటారు, మనకి ఈ బాధలు వద్దని వెళ్ళిపోతే కూడా దాన్ని పదే ఊహించుకోవాలి అక్కడ. ఊహించుకున్నామంటే అదే జడ్జిమెంట్ అక్కడ వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాలి, జరిగిపోయిందండి, జరిగిపోయింది దాన్ని ఆలోచిస్తే ఏమొస్తుంది నీకు, దాంట్లో నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలి. అందుకే వాళ్ళని తిట్టకూడదు, ఆ కేసు వాళ్ళని తిట్టకూడదు, కేసు పెట్టిన వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళు అనుకూలంగా ఉన్నట్టు మార్చుకోవాలి, నువ్వు అనుకూలంగా ఉన్నట్టు చెప్పాలి. పదే ఊహించినామంటే ఆ కేసుల నుంచి బయటపడవచ్చు. బోర్డు పడి ఉన్నారు దీంట్లో నుంచి. ఈజీ అండి, ఇది అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే నా ఫీడ్బ్యాక్లు చూడండి, ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, ఏమేమి చెప్తున్నారు వాళ్ళు, ఏమేమి చెప్తున్నారు, ఒక్కొక్క ఫీడ్బ్యాక్లు ఉన్నాయండి. 1, 2 అయితే నేను 10 ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, బోర్డు ఉన్నాయి, ఒకటి కాదు. తట్టినామంటే విశ్వమణి అని టైప్ చేస్తే బోర్డు వచ్చేస్తాయి, బడబడ అని వస్తాయి. ఇంకా విశ్వమణి బాబు అని టైప్ చేసినామంటే ఇంకా బోర్డు వస్తాయి, 1000 వీడియోలు దాటిపోయినాయి వస్తాయి. చూడండి, దాంట్లో ఉంటాయి, చూడాలి, పట్టుదల ఓర్పు కావాలి. నువ్వు చూడడానికే బద్ధకం పెంచుకుంటే ఎలా చూడగలుగుతావు? వాళ్ళకి ఎలా జరిగింది అంటే చూసినప్పుడే వాళ్ళు నీలో ఉన్న పొరపాటు ఏంటని సర్దిద్దుకోగలవు, వాళ్ళు చేసిన మంచి ఏందని నువ్వు తెలుసుకోగలుగుతావు, వాళ్ళు చేసినట్టు నువ్వు కూడా చేయాలని ఒక ఆలోచన వస్తుంది. గురువుగారు చెప్పినట్టు వాళ్ళు చేశారు కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ పక్క వాళ్ళ గురించి భయాన్ని పెరిగితేనని పెంచుకొని, లాయర్ ఎలా చెప్పినాడు, వాళ్ళు ఎలా చెప్పినాడు భయాన్ని పెంచుకున్నావు అనుకో, అక్కడ డౌన్ అయిపోతుంది, ఇరుక్కుపోతావు. ధైర్యాన్ని పెంచుకో, హ్యాపీగా చేసుకో, కోర్టులో నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, కోర్టులో ఉన్న కేసు నాకు అన్ని విధాలుగా అనుకూలంగా మారిపోయి నాకు అన్ని విధాలుగా తీర్పు నా పక్క విజయం వచ్చినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గట్టేసిన టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.